పూనం పాండే ఫ్యాన్స్ కి శుభవార్త. చనిపోయిన పూనం పాండే తన అభిమానుల కోసం మళ్ళీ బ్రతికి వచ్చింది. ఏంటి, చనిపోయిన ఆమె మళ్ళీ తిరిగి ఎలా వచ్చింది? అసలు ఏం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, శుక్రవారం రోజు పూనం పాండే సర్వికల్ క్యాన్సర్ తో చనిపోయినట్టు వార్త బయటకు వచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఆమె మృతికి సంతాపం తెలిపారు. అయితే తను చనిపోలేదని, కేవలం సర్వికల్ క్యాన్సర్ మీద జనాల్లో అవగాహన కల్పించడానికి ఇలా చేశానని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలనుకోవడంలో తప్పులేదు, కానీ ఇలా చనిపోయానని చెప్పి పుకార్లు పుట్టించి జనాలని బగ్రా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. అసలు ఈ సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏంటి? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? దీన్ని ముందే రాకుండా మనం అడ్డుకోవచ్చా? ఈ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోనా వైరస్ వల్ల వస్తుంది. ఈ క్యాన్సర్ మన బాడీలోకి వచ్చిన తర్వాత క్యాన్సర్ సెల్స్ పెరగడానికి 15 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో 5 నుంచి 10 ఏళ్ల లోపే ఈ క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఎక్కువ టాబ్లెట్స్ వాడడం వల్ల, ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనడం వల్ల, స్మోకింగ్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ క్యాన్సర్ సోకిన వారికి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. సెక్స్ చేసిన తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంది. ఎక్కువగా కడుపులో నొప్పి, బరువు తగ్గడం లాంటివి ఈ క్యాన్సర్ సోకిన వారి లక్షణాలు. మీకు ఈ క్యాన్సర్ లక్షణాలు ఎలాంటివి కనిపించినా వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. దీనికి చేసే టెస్ట్ ని పాప్స్మియర్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ తో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ వల్ల కూడా క్యాన్సర్ సోకిందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ ఉందని తెలిస్తే ఏ స్టేజ్ లో ఉన్నారో దాన్ని బట్టి రేడియేషన్, కీమోథెరపీ వంటి ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే ఈ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది వ్యాక్సినేషన్. ప్రస్తుతం అయితే 9 నుంచి 26 సంవత్సరాల వారికి ఈ వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది. చాలా మందికి ఈ విషయం తెలియక వ్యాక్సినేషన్ తీసుకోరు. వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ రాకుండా మనం అడ్డుకోవచ్చు. అందుకే ఈ మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం సర్వికల్ క్యాన్సర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. 9 నుంచి 14 సంవత్సరాల అమ్మాయిలకు వ్యాక్సినేషన్ అందే విధంగా ప్రోత్సాహం అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. క్యాన్సర్ లక్షణాలు మీకు కనిపించకపోయినా కానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది. పూనం పాండే ఎంచుకున్న మార్గం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇలా చేయడం తప్పు అని కొందరు, సెన్సేషనలిజం కోరుకుంటున్న ప్రస్తుత సమాజంలో ఇలా చేయడమే కరెక్ట్ అని మరికొందరు. ఏదైతేనేం ఇవాళ పూనం పాండే పుణ్యమా అంటూ ఈ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. ఆడవాళ్ళకి ఎక్కువగా వచ్చే క్యాన్సర్లో సర్వికల్ క్యాన్సర్ 4వ స్థానంలో ఉంది. కేవలం 2023వ సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా మహిళలు ఈ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి చనిపోయారు. మన దేశంలో కూడా చాలా మంది ఆడవాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు. సరైన అవగాహన లేక ఈ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. అందుకే పూనం పాండే చేసింది తప్ప కరెక్టా అని వాదించకుండా ఇప్పుడున్న ప్రజల్లో అవగాహన పెరిగి క్యాన్సర్ బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటారని ఆశిద్దాం.